హాయ్ అండి, ఈరోజు మా అబ్బాయికి అయితే ఆధార్ కార్డు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము చీరాల. అంటే అంగన్వాడీలో చేర్చడానికి ఆధార్ కార్డు కావాలంటే ఆధార్ కార్డు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము, అప్లై చేయడానికి. చూపిస్తా. బాలు అది ఇటీమా నేను పట్టుకుంటాను, ఇటీ నేను పట్టుకుంటాను. వాడి ఎట్లా గట్టి తీసుకున్నా చేతిలో అది ఏంటంటే అబ్బాయా అడ్డం వచ్చింది, తొక్కిచ్చేసా, గుద్దిచ్చేసా, డబ్బాని గుద్దిచ్చేసా. ఇదిగోండి అక్కడే మా పొలం, అటువైపే. మా అబ్బాయికి ఎంత ఇష్టమో తిరగటం అంటే. కూర్చో చూచా, ముందు కూర్చుంటే ఎండ. కూర్చో, రావద్దుగో ఎండ. కూర్చో, కన్ను వేస్తా, కూర్చో. చూడు యాడికి వెళ్తున్నా? ఆధార్ కార్డు చెప్పు. చీరాల అయితే వచ్చాము ఇప్పుడు. చూసా రా, మా అబ్బాయి నిద్ర కూడా పోయాడు. చూచమ్మా లేదు చూచా, అలా వచ్చాము ఇప్పుడు. నువ్వు ఫోటో దిగవా? చూచా ఫోటో దిగవా? నువ్వు దిగుతావా? రాఖీ ఎప్పుడు? రాఖీ చూసామా? లేకు ఇది ఇక్కడే ఆధార్ కార్డు, SBI. లే చెప్పులు వేసుకోవాలి. ఆగుతాడు పా. నేను ఎవరు లేరు అన్నావు, ఈరోజు ఎంతమంది ఉన్నారు? నాకు వద్దు చూచా, కొడతాయి కా.
కార్డు ఆడుంది లేరా. ఈయనైతే రాలేదు ఈరోజు, సెలవు అంట. మరి ఇంకో చాటుకి వెళ్ళాలి. ఇంకో దగ్గరికి వెళ్ళాలి. సుచా రోడ్డు మీద కలగకూడదు. వీడితో అసలుకి నిన్ను తీసుకొస్తా చూడు ఇంకోసారి. కొట్టు ఇంకొకటి దీని వెనక ఇంకోటి ఉంది అన్నాడు ఆయన. దాని వెనక ఇంకోటి ఉందని అన్నాడు. అన్న క్యాంటీన్ తీలేదేంది, ఓపెన్ 12ంటికి తిస్తారా? ఇక్కడే కదా పార్క్ ఉండాలి. పార్క్ అదిగో మా అబ్బాయిని ఎప్పుడు తీసుకొచ్చే పార్క్. కానీ ఈ టైంలో సాయంత్రం టైంలో ఉంచుతారు. చిన్నపిల్లల పార్క్. నేను వేడికే కదా వచ్చిన పార్క్కి. స్కూల్ కాలేజా? కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్. ఏం పడేశారు పైన? అడిగినప్పు ఎందుకు పడేశారు? ఆధార్ కార్డు చేస్తున్నారా? అటెల్ అడగలమ్మా. అటెల్ అడగాలమ్మా. అన్ని చోట్ల ఎందుకు తీసేశారు? పోస్ట్ ఆఫీస్లో అందరు ముసలోళ్ళు ఉన్నారండి. ఏం డబ్బులు ఉంటాయండి? వాళ్ళు దాచి పెట్టుకున్నాయి, నెల ఉన్నాయి. ఏంది ఇప్పుడు మా హస్బెండ్ చదివిన కాలేజీ దగ్గరికి వెళ్తున్నాం. చెప్పవచ్చుగా. నిన్న ఊరికి వచ్చి తిరిగి వచ్చావు ఏమేం కావాలి అని అడగటానికి. నిన్నే తీసుకొచ్చినట్టయితే పోయేది కదా. ఎదురుగా ఉండదేగా నువ్వు చదివిన కాలేజ్, ఖమ్మం కాలేజ్తో చదివి. అదిగోండి అదే విద్యా కాలేజ్. అప్పటికి ఇప్పుడు బిల్డింగ్ మారలేదా? అప్పటికి ఇప్పుడు బిల్డింగ్ మారలేదా? మంచి స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ కూడా లేదంట. చెప్పులు వేసుకోవచ్చు.
ఫోన్ లేదు కదా. కార్డ్ తేలేదు మా. అక్కడ ఫోన్ నెంబర్ అన్నా ఉంది, కనీసం ఫోన్ నెంబర్ కూడా లేదు. తీసుకుంటాను ఇప్పుడే కాదురా. సర్వర్ రావాలి. ఏ టైంలో బయలుదేరామో కానీ ఏంది డబ్బులు ఇస్తాడంటే నన్ను పెట్టి ఇరికిచ్చారు. ఇంత పెడతాడంట రాదు. ఇంత బయటది ఆ డబ్బులు తీసే కార్డు కాదు, ఆధార్ కార్డు. ఆధార్ కార్డు తీసుకురా. రా ఆ కార్డు వేరే కార్డు, డబ్బు కార్డు కాదు. వాడేమో సర్వర్ లేదు. ఎంతసేపు అని ఉండాలి ఇంటికి వెళ్ళాం పదే కోసం. అసలు ఇంకా తక్కువ ఇప్పుడు మరి ఏం చేసినా నీకు ఆపకూడదు కదా, ఎందుకంటే నువ్వు సంపాదిస్తున్నావు ఏం ఇంత లావుగా పడినాయి మొహాలు. ఇంత లావు లేకపోయినా కూడా ఇంత లావును పడినాయండి. ఇంత లావు లేకపోయినా కూడా నాది అంతే అనింది. ఎందుకు వచ్చి ఇక కర్రీ అంటే ఇంటికి వచ్చి కూర ఏం చేద్దామని చెప్పి సాంబార్ ఇక పప్పు అయితే తీసుకొచ్చుకున్నాము. ఆ అన్నను పడి వచ్చేసరికి మా పని అయిపోయింది. ఇక ఏం కూర వండుతాం చెప్పండి. ఇక అన్నం అయితే వండేసాను, అయిపోయింది. ఇప్పుడే ఉడికింది, ఇక తినాలి. ఇంకో ప్యాకెట్ ఉండాలి ఉల్లగడ్డ. మూడైతే తీసుకొచ్చాం. పట్టాభి షాప్ నుంచి మా బాబుకి చాలా ఇష్టం ఈ పాలకోవా అంటే, అందుకని చెప్పి పట్టాభి స్వీట్స్ నుంచి పాలకోవా అయితే తీసుకున్నాము.
ఆల్రెడీ ఒకటి మా బాబు నేను ఒకటి మా హస్బెండ్ అయితే తిన్నాం. అసలు టేస్ట్ ఉంది. ఈ బాక్స్ వచ్చేసి 100 రూపాయలు. 100 రూపాయలకు తగ్గట్టే ఉంది టేస్ట్ కూడా. చాలా అంటే చాలా బాగున్నాయి అసలు స్వీట్స్. 6 వచ్చినాయి రూపాయలు. టేస్ట్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. చూస్తుంటే నోరు ఉడుతుంది. కానీ మా బాబు కోసం అయితే తీసుకున్నాం. మా బాబుకు చాలా ఇష్టం ఈ స్వీట్ అంటే. సూపర్ ఉన్నాయి. అసలు మేము వెళ్ళింది మా బాబు ఆధార్ కార్డు తీసుకురావడానికి అయితే వెళ్ళాము. అంటే అంగన్వాడీ దాంట్లో చేరుద్దాము అని చెప్పి వెళ్తే ఆధార్ కార్డు కావాలి అన్నారు. ఇక మా బాబుకి 5 years తర్వాత ఆధార్ కార్డు తీసుకుందామని అని చెప్పి అనుకున్నాము. కానీ అంగన్వాడీలో చేర్చాలి ఆధార్ కార్డు కావాలని చెప్పి ఇక తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇక ఫస్ట్ నేను చూపించా కదండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితే వెళ్ళాము. అక్కడ వచ్చేసి తనైతే రాలేదు. ఇక తను రాలేదని చెప్పి బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇంకో బ్యాంక్ అయితే వెళ్ళాము. అది వచ్చేసి ప్రైవేట్ బ్యాంకు. అక్కడే మీ సేవ అయితే రన్ చేస్తారు కదా. ఇక తనైతే అన్నాడు మా ఇద్దరి దాంట్లో కొంచెం చేంజెస్ చేయాలి అని చెప్పి ఇద్దరి దగ్గర చెరొక పాస్పోర్ట్ ఒక ఆధార్ కార్డ్ అయితే తీసుకురమ్మన్నారు. ఇక ఆ చేంజెస్ వచ్చేసి మా హస్బెండ్ కూడా చేస్తారంట. ఇక ఎందుకు లేదు అన్నాడు కదా, మళ్ళీ ఏమన్నా అనుకుంటారని చెప్పి డబ్బులు అయితే ఇచ్చాము. అంటే ఇద్దరికి 200 అయితే ఇచ్చాము. ఇక తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మనకి వచ్చిన పని దానికి వృధాగా 400 ఇవ్వటం ఎందుకు అని చెప్పేసి మళ్ళీ నేనైతే వెనక్కి వెళ్ళి 400 అయితే తీసుకున్నాను. ఇక నేను అన్నయ్య అయితే సార్ తీసుకో అన్నాడు. సార్ తీసుకో అన్నాడులే మంచోళ్ళే అని అనుకున్న లోపే నేను అన్నాను, సరే అన్న నేను ఇది అప్డేట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వస్తాను, అప్పుడు మా బాబుకి ఆధార్ కార్డుకి అయితే పెట్టినాను అన్నాడు. అంటే అప్డేట్ అనిపించేసి మా ఇద్దరు ఆధార్ కార్డ్స్. ఇక ఆయన అన్నాడు నా దగ్గర ఎవరో, నేను అన్నాను వేరే వాళ్ళు చేస్తారు, మాకు తెలిసిన వాళ్ళు చేస్తారని చెప్పి అన్నాను. మేము చేసుకుంటామని చెప్పి అనలేదు. ఆయన అన్నాడు ఎవరో చేస్తారన్నావు కదమ్మా, వాళ్ళ దగ్గర చేయించుకో, నా దగ్గర వద్దిక అన్నాడు. ఆయనకి అనేసరికి సరేలే ఈరోజు కాబట్టి రేపైనా మేము ఎప్పుడు చేయించుకుని ఆయన ఉంటాడు కదా అని చెప్పి అయితే వెనక్కి వచ్చాము. ఇక వెళ్ళిన పని అయితే అవ్వలేదు. ఇక మార్పులు అంటే ఆధార్ కార్డులో కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి మా హస్బెండ్ అయితే చేసి మళ్ళీ కొత్త ఆధార్ కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ పెడదామని చెప్పి అయితే అనుకున్నాము. ఏదైనా సరే మనకి తెలిసి వృధాగా డబ్బులు ఇవ్వడం అనేది వేస్ట్ ఆఫ్ మనీ కదా, అందుకని చెప్పేసి ఇక 2 రోజులు ఆగినా కూడా ఏం కాదులే అని చెప్పి వెనక్కైతే వచ్చాము. ఇక వెళ్ళిన పని అయితే అవ్వలేదు. కానీ వేస్ట్ ఆఫ్ మనీ అంటే ఒక 500 అయితే ఖర్చు అయింది మాకు. అంటే ఫొటోస్ వచ్చేసి 8 ఫొటోస్ 100 రూపాయలు అయితే తీసుకున్నారు. మా ఇద్దరి చూపించా కదా మీకు. ఇక జిరాక్స్ ఎంత అయింది నాకైతే ఐడియా లేదు. ఇక కర్రీస్ వచ్చేసి మా మామయ్యకి ఒక సాంబార్ ప్యాకెట్ అయితే ఇచ్చాము. 80 రూపాయలు అయింది. స్వీట్స్ ఒక 100, పెట్రోల్ ఒక 100, ఇక ఏదైనా కూల్ డ్రింక్స్ అలాంటి మొత్తం ఒక 500 అయితే ఖర్చు అవుతా. అది తెలుసుకొని వెళ్ళండి ఎవరైనా వెళ్ళే వాళ్ళు అయితే. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది దగ్గరగా. మేము వెళ్ళింది 9:30కి. ఒకటే ఆకలి, కబక్కనే తినాలి, ఆకలి మండిపోతుంది. మా మామకి ఎందుకు ఇచ్చంటే మా అత్తయ్య అయితే ఊరికి వెళ్ళింది. ఇక తను కూడా మా దగ్గరే తింటారు. అందుకని చెప్పేసి తనకైతే ఒక సాంబార్ ప్యాకెట్ అయితే ఇచ్చాము. మా బాబాయ్ అయితే మధ్యలోనే నిద్రపోయాడు. ఈ కర్రీస్ అనేది వేస్ట్ ఆఫ్ మనీ నాకు తెలుసు, కానీ ఎప్పుడన్నా తీసుకునే వాళ్ళకి ఏముండదు. కానీ రోజు డైలీ తీసుకునే వాళ్ళకే కొంచెం ఆలోచించాలి. ఎప్పుడన్నా తీసుకునే వాళ్ళది ఏముండదు కదా. వీళ్ళు ఎక్కువ ఉప్పు తగ్గించి వేస్తారు. అందుకని చెప్పి నేను కొంచెం ఉప్పు అయితే కలిపే సాంబార్లో ఇక పప్పులో. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా కర్రీస్ తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఉప్పు అయితే కలుపుకోండి. ఎంత సూపర్ టేస్ట్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఉప్పు కొంచెం తగ్గించి వేస్తారు. ఎందుకంటే అందరూ తీసుకుంటారు కదండి, అందరూ అన్ని రకాలు కొంచెం బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు తగ్గించి తింటారు కదా. అదే మన లాంటి వాళ్ళు అనుకోండి కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవచ్చు కదా మనకి కావాల్సినంత. అందుకని వాళ్ళు తగ్గించి అయితే వేస్తారు. ఇంకైతే అన్నం తినేద్దాం. ఇదిగో బాబు అయితే నిద్రపోతున్నాడు. ఏదైనా కర్రీస్ పాయింట్ దగ్గర మన ఇంట్లో టేస్ట్ వేరుగా ఉంది. దేనికి ఏం కలుపుతారు? ₹10 ఇలా
పట్టాభి షాప్లో ఈ కవర్కి 10 రూపాయలు తీసుకున్నారు. నేను సంచి ఉండేది అని తీసుకున్నా 10 రూపాయలు. నేను అనుకున్నాను ఆయన బాక్స్ కన్నా అనుకున్నాను. నేను 10 రూపాయలు ఇచ్చి అమ్మ నువ్వు 10 రూపాయలు ఇచ్చింది దేనికి సంచికేగా అని అన్నాడు. అవునన్నా. నువ్వు ఇంట్లో ఉన్న కవర్లని ఫ్లిప్కార్ట్ ఒకటి రిటర్న్ ఇవ్వడానికి దాంట్లో వేసి ఇస్తుంటివి. ఏదన్నా మిషన్ కాడికి ఆడికన్నా వెళ్ళాలంటేనేమో లేవు. ఉప్పుల గడ్డ బాగుంది.